అతను ఎంత ఉంటుందండి సార్ నేను ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ గురించి రాజకేశ్ రెడ్డి గారి గురించి దర్యాప్తు మొదలయ్యాక ఒక స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో ఇచ్చారు. లిక్కర్కి సంబంధించిన ఫైలు అసలు మా సీఎం పేషీకే రాలేదన్నారు. అంటే సీఎం పేషీకే రాకుండా ఎవరి ఆధ్వర్యంలో పోయిందనేది ఇప్పుడు నీకు తెలిసాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ మంత్రి లేకపోతే సకల శాఖ మంత్రి వాళ్ళు అందరూ కలిసి దాన్ని బైపాస్లో తీసుకెళ్ళిపోయారా జీవో రూపంలో? ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ బేస్గా జరగాల్సిన ఎంక్వైరీ నంబర్ 1. నంబర్ 2, విజయసాయి రెడ్డి గారు రాజకేశ్ రెడ్డి పేరు చెప్పిన తర్వాత దర్యాప్తు వేగవంతంగా జరుగుతూ వచ్చింది. ఆ రోజు ఆయన ఒక మాట అన్నారు, మేము ఎక్కడైతే సమావేశమయ్యావో నన్ను సిట్టు ప్రశ్నించిన దాంట్లో ధనంజయ రెడ్డి గారు మరి కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అంటే నాకు ప్రస్తుతం గుర్తు చేసుకుని చెప్తా అన్నారు. కానీ సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు, మనం చూస్తున్నాం. దాంతోపాటు అదే ప్రెస్ మీట్లో మాట చెప్పారు. మీరే చెప్పండి. గుర్తు లేకపోవడానికి అక్కడ 100 మంది ఉంటారు కదండి, 5-6 ఉంటారు. 5-6 ఉంటే ఆయన లోపాయికారిగా అర్థమయ్యేటట్టు బయట చెప్పకుండా లోపల చెప్పాల్సిన చెప్పుంటారు. బయట చెప్పలేదంటారా అని నా ఉద్దేశం. లేకపోతే మీరు అట్లా అనదు. కానీ నెల్లూరే సార్, నెల్లూరే. అదే అంటున్నాను. నేననేది ఇంకోటి ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇంకో మాట అదే స్టేట్మెంట్ సబ్సిక్వెంట్గా నెక్స్ట్ వర్డ్స్ కొన్ని వాడారు దీనికి సంబంధించి. చెన్నైలో బయ్యర్ ఒరిస్సాలో పర్చేజ్ చేసిన మందు ఏదైతే ఉందో వయా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ రూపంలో వచ్చిందో చెన్నైకి చేరిందా లేదా నాకు తెలియదని చెప్పా. అంటే ఇక్కడ షాపుల్లో అమ్మారో లేదో నాకు గుర్తు లేదని చెప్పా. ఇక్కడ డిపోలకే వెళ్ళి ఉంటుంది అది. అంటే దీనికి లోతుగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఇంకా ఉంది. అంటే మీరు చెప్పింది ఒక కోణం, ఇక్కడ సెకండ్ సేల్స్ లేకపోతే సబ్స్టాండర్డ్ మద్యం వీళ్ళందరూ కష్టపడి తయారు అవన్నీ ఇక్కడ రద్దీగా ఉంటాయి వాటిలో పెట్టి అమ్మించారనేది మీరు చెప్పిన కోణం వేరు. ఇంత కష్టం పడకుండా ఒరిస్సాలో కొన్న చెన్నై బిల్లుతో ఇన్వాయిస్ వేసి ఆంధ్రప్రదేశ్లోనే అమ్మేసి ఉంటే దానికి సాక్ష్యం, దానికి సంబంధించిన అధికార వివరాలు లేవని చెప్పొచ్చానన్నారు. మరి దాని విషయం దర్యాప్తు కూడా జరగాలి కదా. అన్నిటికన్నా ముఖ్యం మా సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది. చాలా ఆప్యాయంగా అడుగుతున్నాయని. ఎందుకు అడుగుతున్నారంటే ఆయనే బాధ్యత. ఎస్, ఆయనే బాధ్యత. ఎందుకంటే సకల శాఖలు చూసిన వ్యక్తి ఆయనే చెప్పాలి. ఇప్పుడు నారాయణ స్వామి గారికి కూడా నాకు తెలిసినంత వరకు ఏ సంబంధం లేదని నేను నమ్ముతున్నా. ఆయన ఎవరో ఒకరు చెప్పిన ఒత్తిడిలో చేసి ఉంటాడని నేను నమ్ముతున్నా. అందుకే ఆయన 5 సంవత్సరాలు కన్వీనియంట్గా ఉన్నాడని మంత్రిగా కొనసాగించారని కూడా నేను నమ్ముతున్నా. ముఖ్యంగా ఎక్కడైనా ఒక ఉపమానం చెప్తా. ఒక ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేటప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్లు ఉండాలన్నా ఆ క్వశ్చన్లు ఉండాలన్నా మీరు ఇంపార్టెంట్ మీ స్టూడెంట్స్కి ఇచ్చిన వాటికి సంబంధించి అవన్నీ వచ్చినట్టేనా కాబట్టి ఈ విధంగా సెట్ చేయమంటారా అని ఆ బోర్డు ఏదైతే ట్యుటోరియల్ కాలేజ్ వాళ్ళని పెట్టుకొని సెట్ చేస్తే ఎంత నేరమో అంతకు మించిన నేరం లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే పాలసీ డెసిషన్ చేసుకోవడానికి ఏదైతే అనాథరైజ్డ్ బాడీ సమావేశాలు పలు దఫాలుగా జరిగిందో దాంట్లో లబ్ధిదారుడుగా ఉన్న డిస్టిలరీ ఓనర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు అని అడుగుతున్నా. ఇది తప్పు కాదా? ఇన్ని సాక్ష్యాలు అవసరమా? బుక్ చేయడానికి ఇన్ని సాక్ష్యాలు అవసరమా అని అడుగుతున్నా నేను. లబ్ధిదారుడితో కూర్చొని మీరు పాలసీ డెసిషన్ చేసిన అనాథరైజ్డ్ బాడీని శిక్షించడానికి ఇన్ని ట్రంక్ పెట్టెలు అవసరమా? ఖచ్చితంగా అవసరం లేదు. ఒక పాలసీ డెసిషన్ తప్పుగా తీసుకుంటే 100 కోట్ల స్కామ్కి సంబంధించి 120 కోట్లు ఏదైతే చేతులు మారాయని అనుకున్నారో దాదాపు 2,000 కోట్ల రూపాయల లబ్ధి ఆ లబ్ధిదారులకు చేకూరుతుందన్న కేసులోనే సిట్టింగ్ సీఎంని లోపలేశారు, డిప్యూటీ సీఎంని లోపలేశారు, మంత్రిని లోపలేశారు. మరి ఏమయ్యారు? వాళ్ళందరూ ఓడిపోయారు, ఈ రోజున మూల కూర్చున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి కూతురిని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. ఆడిటర్ల దగ్గర నుంచి అనేక మందిని అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా ఈడీ ఎంటర్ అయ్యి వాళ్ళని డ్రిల్ చేసింది, పూర్తిగా గ్రైండ్ చేసింది. మరి ఇక్కడ లబ్ధిదారుని కూర్చొని అనాథరైజ్డ్ బాడీ పాలసీ చేస్తే ఆ పాలసీకి సంబంధించిన వివరం ఏది కూడా సీఎం పేషీర్ కాకుండా జీవో రూపంలో దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెస్తే ఆ ఎండీని ఏమనాలి, ఆ స్పెషల్ ఆఫీసర్ని ఏమనాలి, ఆ మంత్రిని ఏమనాలి, ఆ సకల